ప్రైజ్ ద లార్డ్. షాలోమ్ అందరికీ. మీకు తెలుసా, ప్రార్థన కంటే బలమైనది ఒకటి ఉన్నది. మీరు చేసే ఉపవాస ప్రార్థన కంటే బలమైనది ఒకటి ఉన్నది. మీరు చేసే మోకాళ్ళ ప్రార్థన కంటే బలమైనది ఒకటి ఉన్నది. మీరు అన్య భాషల్లో ప్రార్థన చేయొచ్చు, దానికంటే బలమైనది ఒకటి ఉన్నది. మీరు చేతులు లేవనెత్తి 1000 స్తుతులు అర్పించవచ్చు, కానీ దానికంటే బలమైనది ఇంకొకటి ఉన్నది. మీరు ఒక 1000 మందికి అనాథలకు వస్త్రాలు ఇచ్చి అన్నదానం చేయవచ్చు, దానికంటే బలమైనది ఇంకొకటి ఉన్నది. అంటే మనిషి యొక్క నీతి క్రియలు స్త్రీ వదిలివేసిన బహిష్టి గుడ్డతో సమానము అని ఒరిజినల్ ట్రాన్స్లేషన్ చెప్తున్నాను మీకు. తెలుగులో అలా ట్రాన్స్లేషన్ కరెక్ట్ ఇవ్వలేదు. సో మనం ఏం చేసినప్పటికీ అవన్నిటికంటే బలమైనది ఒకటి ఉన్నది. అది ప్రోక్షణ రక్తము. హెబ్రీ 12:24 చూస్తుంటే హేబేలు కంటే కూడా మరీ శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తము అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంటే ఒక నీతిమంతుడు చనిపోయే ముందు చేసే ప్రార్థనకి చాలా విలువ ఉంటుంది కదా. ఒక దుర్మార్గుడు చనిపోతున్నప్పుడు కూడా మీ ఆఖరి కోరిక ఏమిటి చెప్తే మాతో కుదిరితే మేము చేస్తాము, ఏం కోరిక, ఆఖరి కోరిక అని అడుగుతాను. అలాంటిది ఒక నీతిమంతుడు చనిపోయే ముందు చేసే ప్రార్థన కంటే కూడా చాలా శ్రేష్టమైన బలమైన ప్రార్థన. వాళ్ళ ముందు మన ప్రార్థనలు దేనికి పనికిరావు. అలాంటిది హేబేలు కంటే కూడా బలమైన శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తం, యేసు రక్తమే ఉంటుంది. ఈ విషయాన్ని మనం గమనించకుండా మన ప్రార్థన ద్వారా అనేక విషయాలు జయించాలని చూస్తాం, కానీ నువ్వేం చేసినప్పటికీ అన్నిటికంటే గొప్పది శ్రేష్టంగా పలుకు రక్తము. హేబేలు కంటే కూడా శ్రేష్టంగా పలికే రక్తం ఏంటంటే యేసు రక్తం. ఒక ప్రోక్షణ రక్తాన్ని ప్రోక్షించినప్పుడు ఆ రక్తమే మాట్లాడుతుంది. ఎలా మాట్లాడితే ఏం చేస్తుంది అనే విషయంలో నేను వేరే వీడియోస్లో ఈ విషయాన్ని ఖచ్చితంగా వివరిస్తాను. యేసు రక్తం కంటే మించినది, దానికంటే మించి మాట్లాడేది ఏమీ లేదు. ఈ విషయం ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. యేసు రక్తాన్ని ఎప్పుడు ఎలా వాడాలో తెలియక చాలామంది అంటే జ్ఞానం లేక నశిస్తున్నారని చెప్పాడు కదా దేవుడు. సో